ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. బీర్ బాటిల్లో ప్రత్యక్షమైన చేపపిల్ల. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్ సమీపంలో ఉన్న ఓ వైన్ షాప్లో కింగ్ ఫిషర్ బీర్ కొని అందులో చేపపిల్లను చూసి షాక్ అయిన వ్యక్తి అంటూ, అరే ఇది చూసిరా, ఇగో కనబడుతుందా, జూమ్ చేయి, చేపను చూపెట్టు. మనుషులకే కాదు, చేప పిల్లలకు కూడా బీర్లు అంటే పసంద్ అయిపోయినాయి, బీర్లు అంటే ఇష్టం అయిపోయినాయి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఇక వస్తుంది కదా, వచ్చింది కదా ఆల్రెడీ. సో ఈ వేసవి తాపం తీర్చుకోవడానికి చేప పిల్లలు కూడా బీర్లకు దుంకినాయట. అయ్యో అందులో లోపల ఎట్లా ఆడుతుంది చూడురా. అరే తప్పన ఎవరైనా వేసి ఉండొచ్చు అంటే అది ఇప్పని బీర్, అది కావాలంటే మీరు చూసుకోరా, నురుగా కూడా ఉంది, పైన డక్కన్ కూడా ఉంది, ఓపెన్ చేయండి. చేప పిల్ల మాత్రం తిరుగుతుంది. ఇగో కనబడుతుందా, అగో అది బతికిందా సచ్చిందా అని కూడా కొంతమంది డౌట్ పడతారు. చచ్చిపోయి ఉంటుంది అది, కాకపోతే అది ఇట్లా కదిలించినా కొద్ది అలా కదులుతూ ఉంది. అంటే ఎట్లా తయారు చేస్తున్నారు అనేది ఒక్కసారి చూడుర్రి. దాన్ని పట్టుకొని మనము ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా తెచ్చుకొని దాన్ని బ్రహ్మాండంగా కూర్చొని గ్లాసులలో పోసుకొని తయారయ్యి లుంగి కట్టుకొని పౌడర్ వేసుకొని ఆ టీవీ పెట్టుకొని నచ్చిన సినిమా పెట్టుకొని ఓపెన్ చేసి పోసుకొని ఆహా ఓహో అనుకుంటా తాగుతారు. చివరికి చూస్తే అందులో ఇక బల్లులు, చివరికి చేప పిల్లలు కనబడుతుంటే మరి అవిట్లకు కూడా అంత ఇష్టమైన దూరినాయా అని అడిగేటోళ్ళు అడుగుతారు. కానీ అది కాదు, అది అంత దరిద్రంగా తయారు చేస్తారు అనేది దీని లెక్క. మనం తాగేది 180 రూపాయలు. అగో నీకెట్లా ఎరకన్నా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు 150 ఉండే కదా, 30 పెంచారు కదా ఇలా వచ్చినాక, చూసినాం కదా. అట్లా నాకు ఎరక 180 రూపాయలు లైట్ బీరు, 220 210 రూపాయలు స్ట్రాంగ్ బీరు ఉంటుందని నాకు ఎరక. ఆ లెక్క ప్రకారం చెప్తా ఉన్నా. ఈ చేప పిల్లలు వేస్తారు కదా, దబన మంచికి స్టఫ్కి ఇట్లా పంపుతుర్రా, ఇక అది బెస్ట్ కదా, మరి లొల్లివాయ కదా. ఇక అదేదో జరంత పెద్ద ముక్క వేసి పంపుతున్నా కనీసం వాడు తీసుకొని దాన్ని ఆయన నూనెలో గోలించుకొని అక్కడ కూర్చుంటాడు కదా. చేప పిల్లలు చూడేందయ్యా, డిస్టిలరీ కంపెనీలో ఏం తయారు చేస్తారు అసలు, ఏ నీళ్ళు పోస్తురు అంటే అనామతం చెర్లకి వెళ్ళి కుంటలకి వెళ్ళి తెచ్చి పోస్తురు అన్నట్టు డ్రమ్ములలో. అర్థం చేసుకోరు. ఇక ఆ బీర్ పరిస్థితి చూడురు ఒక్కసారి. కల్తీ లేదు అని అంటారు. ఇక ఏడ కల్తీ లేదు చెప్పుర్రు. ఇక అంతటా కల్తీ అయిపోయింది. కల్తీ లేని కాలం ఆడున్నది. ఇక ఎటో పోయింది, అది ఎప్పుడో పోయింది. అంతంత డబ్బులు తీసుకుంటున్నటువంటి బీర్లో కూడా అంత బ్రహ్మాండంగా చేప పిల్ల ఆట ఆడుతుందంటే దబన బీర్ కొంటే చేప ఫ్రీ, గుడ్డు ఫ్రీ అనేమన్నా స్కీమ్ పెట్టిరేమో అని అందరి కింద కామెంట్లు చేస్తూ ఉంటారు. ఒకసారి చూడరు ఇగో జనం ఏం కామెంట్ చేసిరు. ఇగో అబ్బా నేను అనుడాల్చం, నేను నిజంగా నా మనసులో ఉన్నదే అన్నాడు. ఇగో ఒకసారి చూడరు. ఇగో స్టఫ్ ఫ్రీగా వచ్చింది, దానికి ఎందుకు షాక్ అవ్వడం నేను చెప్పలే. ఏం స్టఫ్ గింత బుడవరకనా, గింత చేప పిల్లనా, ఏలడంతా కూడా లేదు. అది దాన్ని తీసుకుపోయి స్టఫ్ చేసుకుంటారు. ఆయన గోలిస్తే నూనెలో కనబడుతుంది, అది ఎటో పోతుంది, ఆవిరైపోతుంది ఆ వేడికి. కానీ అది స్టఫ్ అట. మంచికి ఫిష్ కూడా ఇస్తే ఎంకరేజ్ చేయరా పాడులోకం. తప్పేముంది, 180 పెడుతున్నాం, స్టఫ్గా ఫిష్ ఫ్రీ ఇస్తున్నారు, ఇంకేం మంచికి కూడా వస్తుంది. కింగ్ ఫిషర్ కదా, ఫిషింగ్ చేసినట్టుంది. కింగ్ ఫిషర్ కదా కాబట్టి అలా ఫిషింగ్ చేసింది. హౌ ఇట్స్ స్టిల్ అలైవ్ అంటూ ఇగో బతుకుందా. బత్తిని బ్రోస్ డిఫరెంట్ స్టైల్ అంటూ బత్తిని బ్రదర్స్ మనకు ఎరక కదా, బత్తిని సోదరులు చేప మందు ఇస్తారు. ఉబ్బసం వ్యాధికి చేప మందు తీసుకుంటారు. మన అప్పుడప్పుడు మన ప్రతి సంవత్సరం అప్పుడప్పుడు ఏంది కరోనాలు కూడా పెట్టినట్టున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టి చిన్న చేప పిల్లల మందు పెట్టి మన నోట్ల గొంతులో ఇట్లా ఇడుస్తారు. అది లోపలికి వెళ్ళి కొట్టుకుంటుంది, కొట్టుకొని ఎక్కడికి వెళ్ళి మందు సప్లై అవుతుందని ఏదో ఇక దాని మీద నమ్మకం ఉన్నోళ్ళు చాలా మంది వెళ్తుంటారు, తీసుకుంటారు, దేశాలకు వెళ్ళి వస్తారు, రాష్ట్రాలకు వెళ్ళి వస్తారు. అయితే ఆ బత్తిని బ్రదర్స్ చేప పిల్ల ఎట్లయితే వేస్తారో ఇది కూడా కొత్తగా బత్తిని బ్రదర్స్ వేస్తున్నటువంటి డిఫరెంట్ స్టైల్ అని చెప్పి అంటా ఉన్నారు. వావ్, ఏ తప్పేంటి అట. లాస్ట్కు బీర్లా షాప్ వస్తే తప్పేంటి అని అంటా ఉన్నారంటే మనం ఏడికెళ్ళి ఏడిపోతున్నాం అంటే కల్తీ అనేదాన్ని ప్రోత్సహిస్తున్నాం, బ్రహ్మాండంగా యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నట్టు. మీరు కూడా చెప్పుర్రి, మీకేమనిపిస్తుందో మీరు కూడా చెప్పుర్రి. అన్న కొత్త పెన్షన్ల గురించి మాట్లాడండి అన్న, రాజు యాదవ్ అంటా ఉండు, కొత్త పెన్షన్ల గురించి మాట్లాడండి అన్న అని చెప్పి. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్లపై 115 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న చమురు సంస్థలు. పెరిగిన ధరలతో హైదరాబాద్లో 965 చేరిన సిలిండర్ ధర అంటూ సిలిండర్ ధర పెరిగింది. ఎలా అంటారు కదా, పేదోడి నడ్డి మీద మరొక రాయి ఎత్తేసిర్రు, పిడిగెత్తేసిర్రు. ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ 1 అండ్ యూపీఏ 2 ప్రభుత్వాల మీద ఎన్డీఏ కూటమైనటువంటి ప్రతిపక్షాలు ఆహాహాహాహా ఓహోహోహో ఎడ్ల బండ్లు కట్టుకొచ్చిండ్రు, లాంతర్లు పట్టుకొచ్చిండ్రు కరెంట్ లేదని. అట్లే సిలిండర్ ధరలు పెరిగినాయని సిలిండర్లు ఎత్తుకొచ్చిర్రు, నడి రోడ్డు మీద వంట చేసిర్రు పొయ్యిరాళ్ళు పెట్టి. కానీ ఇవాళ యాదికి లేదు, ఇవాళ ఇట్లా పెరుగుకుంటా పోతుంటే పట్టి లేదు.